హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా బీరకాయ కర్రీ ఎలా చేయాలో అది వీడియో పెట్టానండి. ఇస్కాన్ డివోటీస్ అందరూ కూడా ఉల్లి వెల్లుల్లి వాడడం కదండి. భక్తులందరికీ చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా మీకు తెలిసిన వాళ్ళకైనా. కృష్ణ భక్తులు ఎవరు కూడా ఉల్లి వెల్లుల్లి తినరు కానీ అలా లేకుండా చేసి వీడియో పెట్టాను. నా ఛానల్ అంతా అన్నీ అలాంటి వంటలే ఉంటాయండి. దీనికోసం అయితే అరకేజీ బీరకాయలు తీసుకుని పీలు తీసేసానండి. తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి నిలువుగా చీరానండి. తర్వాత టమాటాలు కూడా కోసి ముక్కలు పక్కన పెట్టానండి. పచ్చిమిర్చి వేపుకోవాలండి. దళసరిగా ఉన్న బాండీలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేయాలండి. బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టాలి. మూత పెడితే వాటర్ వచ్చేస్తుందండి. అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేయాలండి. టమాటాలు కూడా కలిపి బాగా మగ్గనివ్వాలి. కొంచెం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. కూరలో అయితే వాటర్ అయితే ఏ అవసరం లేదండి. అందులో వచ్చిన వాటర్ సరిపోద్ది. టమాటా ముక్కలు ఈ మగ్గిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలండి. ఎక్కువ ఏం అవసరం ఉండదండి. దీంట్లో ఉప్పు, పసుపు, కారం అంతే అండి. చూసారా, సాల్ట్, కారం, పసుపు ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా పైకి కిందకి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేయాలండి. ఎక్కువగాను చిన్న మంట మీద మూత పెట్టి ఉడకబెట్టాలండి కూర. అందుకని వాటర్ అవసరం ఉండదు. ఆల్రెడీ బీరకాయలో ఉన్న వాటర్ వస్తాయి కదండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు లేకుండా వండే కూర కాబట్టి మనం భగవంతుని నైవేద్యం పెట్టడానికి కూడా ప్యూరిటీగా ఉంటుందండి. మేము ప్రతిరోజు కూడా ఏమి వండినా కానీ భగవంతుని నైవేద్యం పెట్టుకున్న తర్వాత తింటామండి. ప్రసాదం తీసుకుంటాం. కూర అనే కాదండి, టిఫిన్ అయినా ఏదైనా అన్నీ భగవంతుని నైవేద్యం పెడతామండి. అందుకని మేము ఉల్లి వెల్లుల్లి లేకుండా వండుతామండి. మా కోసం అయితే వంట చేసుకోం. మేము జగన్నాథుడి కోసం వంట చేస్తామండి, కృష్ణుడి కోసం. మీరు కూడా అలా ట్రై చేయండి. ఎప్పుడైనా ముఖ్యమైన రోజుల్లోనూ పూజలప్పుడు ఉల్లిపాయ లేకుండా వండాలంటే ఇది చూసి ట్రై చేయండి. మీకు ఎలా అవుతుందో కామెంట్లో తెలియజేయండి. హరే కృష్ణ.